తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సాధారణంగా భగవంతుడికి మనం ఇంట్లో నివేదన చేస్తూ ఉంటాం ప్రసాదం. ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏమన్నా అరిష్టమా? అయ్యో, చాలా మంచిది. మంచిది మంచిది అంటే ఎప్పుడైనా కూడా మనిషి పుట్టడం 5 రుణాలతో పుడతాడు. ఒకటి అందులో భూత రుణం, అంటే ఋషి రుణం, పితృ రుణం, దేవ రుణం, మనుష్య రుణం, భూత రుణం. ఈ 5 రుణాలు మన సనాతన ధర్మంలో ఎవరు పుట్టినా ఈ 5గురి సహకారంతోనే పుట్టాడు, ఎదిగాడు, ఇంతవరకు ఉన్నాడు. కనుక ఋషి లేకపోతే జ్ఞానం లేదు, తల్లిదండ్రి లేకపోతే జన్మ లేదు. పితృరుణం, పితృరుణం, దేవరుణం. దేవత లేకపోతే మనకి బ్లెస్సింగ్స్ లేవు. ఋషి రుణం లేకపోతే జ్ఞానం లేదు. తోటి మనుషుల సహకారం లేకపోతే మనం సంఘాల్లో ఎలా బతుకుతున్నాం? కనుక మనిషి రుణం, భూత రుణం. మనకి తెలియకుండా ఎన్నో భూతాలు మనకి ఎన్నో రూపాల్లో సేవలు చేస్తున్నాయి. కనుక వాటన్నిటికీ పంచభూతాలు అంటున్నాం. అందుకే పృథ్వీరాపస్తేజో వాయురగ్ని. ఇప్పటికీ కూడా ఆలయాల్లో చుట్టూ భూత బలి అని చెప్పి పెట్టి బలిపీఠాల మీద పెడుతూ ఉంటారు, చూసారు కదా. ఇవన్నీ ఈ రుణాలు ఉంటాయన్నమాట అందరికీ. ఈ రుణాలు మనం తీర్చుకుంటే మంచిదే కదా. కనుక చీమలకి పెట్టడం, లేకపోతే పక్షులకి గింజలు వేయటం, నీళ్లు పెట్టడం, ఇవన్నీ కూడా అభూత రుణం కిందకు వస్తాయి. అవి తింటే మనకి రుణ పరిహారం అవుతుంది. ఏదన్నా రుణాలు ఉంటే ఇప్పటికైనా కూడా చాలా చోట్ల ఈ నమ్మకం ఉంది, గమనించండి. రుణాలు ఉన్నప్పుడు అశ్వత్థ వృక్షం చుట్టూ తిరుగుతూ అక్కడ చక్కెర వేయండి, ఆ చక్కెర చీమలు కనుక వచ్చి తింటే మీ అప్పులు తీరిపోతాయని. అప్పు అంటే ఏమిటి? ఆ భూత రుణం తీరుతుంది. అంతేగాని మనం ధన రూపంలో చేసిన అప్పుకు కూడా ఈ రుణాలన్నీ తీరిపోతూ ఉంటే మనం క్లియర్ అయిపోతూ ఉంటాం గనక, మన ప్రారంధాలు కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి కనుక అవి తీరతాయి. ఓకే. ఎప్పుడైనా కూడా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్టుగా ఒక చోట చేస్తే ఇంకొక చోట దాని పరిహారం కనిపిస్తుంది మనకి. కనుక ఎప్పుడైనా కూడా కనుక చీమలు తింటే ఏమన్నా అవుతుందా? ఏదైనా వేరే చీమలు కాదు మరొక జీవి కానీ వచ్చి తింటే ఏమన్నా అవుతుందా అంటే, అవి మన భూత రుణానికి మనం బాకీ ఉండిపోయాం, ఆ రుణం తీర్చుకుంటోంది అని అర్థం. మనం ప్రత్యేకంగా చీమల దగ్గరికి వెళ్ళి వేసి రుణం తీర్చుకుంటాం కొన్ని, ఒకసారి ఎక్కడ పెట్టినా అక్కడికి ఆ జంతువులు ఏవో వచ్చి తినేస్తాయి. అందుకని పెద్దలకు కూడా పిండాలు పెట్టేటప్పుడు కాకి పిండం అని ఒకటి వెళ్ళి కాకి పెట్టడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే జంతువులు కూడా భూతంలాగానే భావించి వాటికి కూడా మనం రుణం తీర్చుకోవాల్సిందే. ఈ రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం నిరంతరం మనం వెళ్ళేదాకా జరుగుతూ ఉండాల్సిందే. కనుక ఇది ఒక రుణం తీర్చుకునే కార్యక్రమం, దోషమేమీ లేదు. ఇంకా చాలా మంది ఇంట్లో బల్లులు తిరిగితే మంచిదా, తేళ్ళు గుడ్ల గుబ్బలు ఇలాంటివి వస్తే మంచిదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. వాటికి కూడా సమాధానం ఏంటంటే, ఈ రోజు కూడా మీరు అలంపురం అని మనకి దగ్గరలో ఒక శక్తి క్షేత్రం ఉంది కర్నూలు దగ్గర. ఆ అలంపురం శక్తి క్షేత్రంలో జోగులాంబవారు అమ్మవారు, జోగిని యోగిని, ఆవిడ యోగ దీక్షలో ఉంటారు. ఆ యోగ దీక్షలో ఉన్న అమ్మవారి శిరస్సు అంతా పూర్తిగా ఇలాగా చింపిరి జుట్టులాగా ఉంటుంది. మరి యోగులకు ఎలా ఉంటుంది? వాళ్ళకి రోజు మళ్ళాగా దువ్వుకుని సంస్కారం చేసుకుని జడేసుకోలేరు కదా, జుట్టుని ముడేసుకోలేరు కదా. ఆవిడకలా చింపిరి జుట్టులాగా ఉంటుంది. ఆ చింపిరి జుట్టు మీద తల మీద బల్లి, కపాలము, తేలు, గుడ్లగుబ్బ కనిపిస్తాయి. నిజమైనవా అమ్మా? ఉన్నాయి. నిజమే కాదు, శిల్పంలో చెక్కి ఉన్నాయి. అసలు అంటే అమ్మవారి శక్తి మీద ఈ 4 ఉన్నాయి. అంటే ఈ 4టిని అమ్మవారు బంధించి తన దగ్గర పెట్టుకుంది. అంటే ఇవేంటి? ఇవన్నీ మనకి చెడు చేసేవి. ఈ చెడు చేసేవి అందుకే ఇంట్లో గుడ్ల గుబ్బ వస్తే మంచిది కాదు అని, ఇలా గుడ్ల గబ్బిలం వస్తే మంచిది కాదు ఇలా అంటారు కదా. కనుక ఇలాంటివన్నీ పోతాయి, ఆ దోషాలు పోతాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఇలా ఇంట్లోకి ఎప్పుడైనా రాకూడనటువంటి జంతువులు వస్తే, తేళ్ళు వస్తే ఇల్లే వదిలిపెట్టాలి అలాంటివన్నీ ఈ జోగులాంబ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది. ఇంకా అవసరం లేదు. ఇల్లు క్లీన్ చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గర పూజ చేసుకోవాలి. అసలు ఎందుకు వస్తాయమ్మా? ఎందుకు వస్తాయి అంటే, ఇంట్లో చెడు ఆరా ఉంటే ఇంట్లోకి వస్తాయి. చెడు ఆరా అంటే ఏమిటి? చెడ్డ శక్తి.
అందుకని ఆ చెడ్డ శక్తి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి పోవాలంటే ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఏవి కొన్ని రావు, గమనించారా? అవును. అలాగే ధూపం వేస్తూ ఉంటే ఆ సువాసన కొన్ని రావు. అవును. కనుక ఇంట్లో దీపం ఎప్పుడూ ఉండాలి అనేటటువంటి కారణం అదే. హ్మ్. 2 పూటలా పూజ చేయండి అనే కారణం కూడా అదే. అదే. చెడ్డ శక్తులేవి మన చుట్టుపక్కల రాకుండా ఉండటం. హ్మ్. ఇంటికి బయట దిష్టి పటాలు పెడుతూ ఉంటారు, గుమ్మడికాయలు అవును. కట్టడం అవును. ఇలాంటివి. అలాగే ఇంటి లోపల కూడా దిష్టి గణపతి ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు. హ్మ్. కన్ను దిష్టి గణపతి అని దిష్టి కొట్టకుండా ఉండేటటువంటివి అదే. అన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెడు ఆరాని తీసేస్తాయి. ఎంత లేదన్నా చెడు ఆరా ఏదో రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి రకరకాల భూతాలు ఉంటాయిగా, కొన్ని మంచి చేసేవి, కొన్ని చెడు చేసేవి అన్నీ వచ్చేస్తూనే, అంటే గాలిలో బ్యాక్టీరియా అనుకోండి పోనీ, అవును. కొన్ని మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి, అన్నీ ఉంటాయి కదా. కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహ్, కొన్ని కొన్ని ముఖ్యమైన చోట్ల హ్మ్. కార్నర్స్‌లో, ముఖ్యంగా కార్నర్స్‌లో జమ అవుతాయి ఇలాంటి చెత్తంతా, గమనించండి. అవును. అలాంటి కార్నర్స్‌లో ఒక గాజు ప్లేట్‌లో గానీ, గాజు కటోరాల బౌల్‌లో గానీ రాళ్ళుప్పు ఉంటుంది కదా, హ్మ్. ఆ రాళ్ళుప్పు గానీ, పచ్చకర్పూరం గానీ, లేతే కర్పూరం గానీ పెట్టుకుంటే ఈ కర్పూరం వాసనకి రావు. ఈ హ్మ్. రాళ్ళుప్పు ఇలా కొనాలు కొనాలుగా ఉంటుంది గదా, ఆ కొనలకి వచ్చినటువంటివన్నీ ఆకర్షింపబడిపోయి సౌండ్ ప్రూఫ్ చేయటానికి కూడా రూమ్స్‌లో ఇలాంటివే వాడతారు టెక్నిక్స్. అవును. అవును. అలాంటివి ఉండి వాటిని నెగెటివ్ ఆరానది బంధించి హ్మ్. ఇంట్లోకి నెగటివిటీ రాకుండా చేస్తుంది. ఓకే. ఎవరికైనా కూడా బాగా ఇంట్లో నెగటివిటీ ఉందనుకుంటే, ఇంట్లో అన్ని మూలల్లో ఉప్పు బౌల్స్ పెడితే ఆ హ్మ్. ఇంట్లోకి నెగటివిటీ వచ్చినా ఆకర్షింపబడిపోయి దానికి కొన్నాళ్ళకొకసారి ఆ ఉప్పు తీసేసి కడిగేసి, ఎప్పుడెప్పుడు మార్చొచ్చమ్మా మళ్ళీ? అది ప మీకే తెలుస్తుంది. అది అదే. నల్లబడిపోవటం, నీళ్ళయిపోవటం, కరిగిపోవటం తెలుస్తుంది. ఓహోహోహో! అసలు పెట్టడం ఏ రోజైనా పెట్టాలి అని విశేషంగా అసలు ఉంటుందా ఇవాళ ఎప్పుడైనా? అడ్డం వచ్చిందంటే ఇవాళే పెట్టేయండి అంతే. ఆ! అన్నిటికి ముహూర్తాలు చూడకూడదు. ఆ! చాలా మంది దీనికి టైం ఉందా, దానికి టైం ఉందా అని అవును. అడుగుతారు. మనకు అవును. మనసు పుట్టడమే టైము. మనకు అవసరం రావటమే టైము. హ్మ్. ఆకలేయటమే అన్నానికి టైము. అంతే. ఆ రకంగా వెంటనే పెట్టేయండి. హ్మ్. ఇంట్లో ఒక గాజు కటోరాలు ఒక 10 తెచ్చుకోండి. హ్మ్. 10 కార్నర్‌లు ఉన్నాయనుకుందాం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్. ఇంతింత గుప్పెడు గుప్పెడు రాళ్ళు ఒక్కొక్క దాంట్లో వేసేసి పెట్టేయండి. హ్మ్. అది అన్ని దోషాలని పరిహారం చేస్తుంది. హ్మ్. ముఖ్యంగా దృష్టి దోషాలని, నెగటివిటీ దోషాలని, ఇలాంటి చెడు శక్తులు ఏవైతే ఇంట్లోకి చేరాలని అనుకుంటున్నాయో అవన్నిటిని ఇది పరిహారం చేస్తుంది. ఎవరైనా మన మీద ఏదైనా ప్రయోగం చేసినా ఆ ప్రయోగం ఇది ఫలించనివ్వదు. ఆహా! అంతదాకా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న ఉప్పు ఇంత చక్కగా. పెద్ద మహత్యం చేస్తుంది. ఆ! ఇంట్లో కూడా వాడని మూలల్లో తప్పనిసరిగా చెడు చేరుతుంది. అంటే దుమ్ము చేరుతుంది. ఆ దుమ్ము మంచిది కాదు అనే ఉద్దేశం అనమాట ఇక్కడ. ఓహ్! కనుక అలాంటి చోటల్లా చక్కగా ఇంట్లో కర్పూరం బిళ్ళలుంటాయి కదా! ముద్ద కర్పూరమో, కర్పూరం బిళ్ళలో, పచ్చ కర్పూరమో మనకు అందిన దాన్ని బట్టి అవును. అవును. తీసుకొని అన్ని చోట్ల ఒక్కొక్క ముక్క ఇలా విసిరేయండి. హ్మ్. ఇల్లంతా రక్షింపబడుతుంది. హుహుహు. ఎప్పుడు కూడా. ఆ! ఎప్పుడు అందుకనే సువాసనలు వెదజల్లేలాగా అమ్మవారు చక్కగా పులుగు జవ్వాదితో రాసినటువంటి తిలకాలు ధరిస్తూ ఉంటారు. మనం కూడా అలా జవ్వాదితో పెట్టిన కుంకం లాంటిది పెట్టుకుంటే మనకు కూడా ఎటువంటి దృష్టి దోషాలు హ్మ్. అంటవు, రావు. ఆ! అలా పెట్టుకోవచ్చమ్మా? అంటే ఇప్పుడు చక్కగా అన్నిట్లో పెట్టుకోవచ్చు. కెమికల్స్ అవి కు ఇవి కు అంటున్నారు కుంక గదా! కుంకుమ తెచ్చు ఈ మధ్య దొరుకుతుంది కదా! మంచి కుంకుమే కూడా అవును. దొరుకుతుంది కదా! హ్మ్. తీసుకురండి. దాంట్లో జవ్వాది కలపండి. హ్మ్. దాంట్లో కొంచెం గులాబ్ జాల్ వేయండి. పన్నీరు వేయండి. లేతే దాంట్లో కొంచెం పునుగు తైలం కూడా దొరుకుతుంది బజారులో. హ్మ్. కొంచెం ఒక చుక్క పునుగు తైలం వేయండి. కలిపేసేయండి. అది రోజు బొట్టు పెట్టుకోండి. ఎటువంటి దృష్టి దోషాలు తగలవు. హ్మ్. ఖచ్చితంగా తగలవు. ఇప్పుడు అందరికీ అవసరమయ్యేదే ఇది. అవసరమయ్యేదది. కాపోతే బొట్టు పెట్టుకోవటమే మానేశారు. దృష్టి దోషాలను ఆహ్వానిస్తున్నారు. అవునులెండి. ధన్యవాదాలమ్మా.